జై శ్రీరామ్. 2022 నుంచి 2025 జూన్ వరకు మొత్తం 17 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. ఆ 17 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇవ్వడం జరుగుతోంది. 2025 నుంచి 2026 జూలై మధ్య సమయంలో జపాన్లో ప్రకృతి బీభత్సం జరగబోతోంది. ఎర్త్క్వేక్స్, సునామీలు, ఫ్లడ్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కన్యారాశికి అధిపతి బుధుడు. కన్యారాశిలో హస్త 4 పాదాలు, చిత్త 1-2 పాదాలు, ఉత్తర 2, 3, 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీను నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. ఈ మాసంలో సూర్యుడు మీకు లాభస్థానానికి రాబోతున్నారు 17వ తారీఖు నుంచి. అలాగే బుధుడు కూడా వక్రగతి పొందబోతున్నారు. 17వ తారీఖు నుంచి మాత్రం మీకు మనీ పరంగా చాలా బాగుండబోతోంది. కుటుంబ పరంగా కూడాను ఈ మాసం అంతాను చాలా బాగుంటుంది. కెరియర్ పరంగా ఈ మాసం అంతాను చాలా ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. మీకు ప్రమోషన్స్ రావడానికి కూడా ఈ సమయం అనేది చాలా అనుకూలంగా ఉండబోతోంది. ఎవరైతే జాబ్ చేంజ్ అవ్వాలనుకున్న వాళ్ళకి కూడా ఈ సమయం అనేది చాలా బాగుంటుంది. ఎవరైనా విదేశాలు వెళ్ళి సెటిల్ అవ్వాలన్నా కూడా సరే ఈ సమయం అనేది చాలా బాగున్నది. చాలా ఆనందంగా ఉంటారు. కోర్టు కేసు విషయాల్లో మాత్రం వ్యతిరేక తీర్పు వచ్చే అవకాశం ఎక్కువగా కొంచెం జాగ్రత్తగా తీసుకోండి. జూలై 13వ తారీఖు నుంచి శని వక్రగతి పొందబోతున్నారు. దాని మూలంగా మ్యారేజ్ పరంగా ఇబ్బందులు ఉంటాయి. 29వ తారీఖు నుంచి మాత్రం మ్యారేజ్ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. గొడవలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే లగ్నంలోకి కుజుడు రాబోతున్నారు. కుజుడు దృష్టి శని దృష్టి కుజుడు మీద పడబోతోంది. ఇద్దరు బద్ధశత్రువులు. దాని మూలంగా ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. బీపీకి సంబంధించిన విషయాల్లోనూ, థైరాయిడ్కి సంబంధించిన విషయాల్లోనూ, కాళ్ళకు సంబంధించిన విషయాల్లోనూ ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. లవర్స్కి ఈ మాసం అనేది అంత అనుకూలంగా అయితే లేదు. విభేదాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. బ్రేకప్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎవరైనా ప్రపోజ్ చేయాలనుకుంటే లవర్స్కి ఈ సమయం అనేది అంత అనుకూలంగా లేదు. మీకు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఈగో ఫీలింగ్స్ మూలంగా బ్రేకప్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎవరైనా సరే జాబ్ చేంజ్ అవ్వాలనుకుంటే కనుక ఈ మాసం అంతాను బాగున్నది. మీరు శనివారం పూట శనికి తైలాభిషేకం చేయించి మీ కెరియర్ పరంగా ఇంప్రూవ్మెంట్స్ అంటూ వస్తాయి. చాలా ఆనందంగా ఉంటారు. మ్యారేజ్ పరంగా మాత్రం ఎవరైతే వివాహం కోసం ప్రయత్నిస్తున్నారో ఈ సమయం అనేది అంత అనుకూలంగా లేదు. ఈ మాసం అనేది కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి.